పట్ల ద్వేషం ఉన్నోళ్ళు, బీజేపీ పట్ల ద్వేషం ఉన్నోళ్ళు, హిందుత్వ పట్ల ద్వేషం ఉన్నోళ్ళు, ఆర్ఎస్ఎస్ పట్ల ద్వేషం ఉన్నోళ్ళు కూడా పాకిస్తాన్ గెలిచిందని నమ్మట్లా. కాకపోతే అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి మోడీ లొంగాడని చెప్పి ఈ పాకిస్తాన్ విజయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అది తప్పించి వాళ్ళు కూడా పాకిస్తాన్ గెలిచిందని నమ్మట్లా. ఎట్ ద సేమ్ టైం ఫార్మర్ పెంటగాన్ అఫీషియల్, అట్లాగే అమెరికన్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మైకేల్ రుబెన్ చెప్పేటటువంటిది ఏంటంటే, పాకిస్తాన్ పరుగులు పెట్టింది అర్జెంటుగా సీజ్ ఫైర్ కోసం అని చెప్పి. ఎలాగంటే స్కేర్ డాగ్ విత్ ఇట్స్ టెయిల్ బిట్వీన్ ఇట్స్ లెగ్స్ అంటూ కాళ్ళ సందుల్లో పరుగులు పెట్టే భయపడ్డటువంటి కుక్కలాగా పరిగెత్తింది. దెర్ ఈజ్ absolutely no spin that the Pakistani military can put on what occurred to shield themselves from the full reality of the fact that they not only lost, but they lost very, very badly. Clearly, there is a problem with the Pakistani military, both because it's a cancer on Pakistani society and because as a military, it's incompetent. Is Asif Munir going to keep his job? Basically, Pakistan needs to clean house. బట్ ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్ వెదర్ దే ఆర్ టూ ఫార్ గాన్ టు డూ దట్. అది పాకిస్తాన్లో అతిపెద్ద దరిద్రం సైన్యమే. ఆసిఫ్ మునీర్ గారు తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ యుద్ధాన్ని తయారు చేశాడు. ఓడిపోగానే పరుగులు పెట్టుకుంటూ అన్ని దేశాల దగ్గరికి అర్జెంటుగా యుద్ధాన్ని ఆపన్నారు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇంత దారుణమైనటువంటి ఓటమిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం.